మీరు చూస్తున్నది అతిపెద్ద వ్యభిచార గృహం బ్యాంకాక్ థాయిలాండ్ లో నానా ప్లాజా. 5,000 మంది అమ్మాయిలు ఉంటారు. ఇది ఒక పుణ్యక్షేత్రం. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. ఇది ఎందుకు మాకు చెప్తున్నాం అంటే పని ఉంది మీకు ఇంపార్టెంట్. ఒక ఇది వినండి, సంక్రాంతికి జరిగింది. చూడండి, మీరు మాలలు మాదిగలు గుడిలోకి రాకూడదు, మీ హద్దు అక్కడి వరకే. ఓకే, కర్నూలులో జరిగింది. అండ్ ఇంకోటి చూడండి, ఒక నలుగురు స్వాముల్ని దళితులనే కారణంతో కొందరు స్వాముల్ని ఆలయంలోకి రానివ్వలేదు. టెంపుల్లోని రాకుండా తాళాలు వేశారు. నిన్నటి నుంచి చలికి వణుకుతూ ఆరు బయటే ఉన్నారు స్వాములు. నేనేమంటున్నానంటే ఈ పుణ్యక్షేత్రానికి మన భారతీయులు తండోపతండాలుగా వస్తారు. నువ్వు నెత్తికితే ఇక్కడ కూర్చుంటే ఈ స్పాట్ లో చూస్తే ఎన్ని మంది భారతీయులు వస్తున్నారు. మరి ఆ భారతీయులు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అంటే 5,000 నుంచి 10,000 అవుతుంది తీసుకెళ్తున్నారు. రాత్రి అంతా ఎంజాయ్ చేసి పంపించేస్తున్నారు. పొద్దున్న బాగానే ఉంది, తప్పులేదు. మరి ఆ భారతీయులు మన అన్నదమ్ములు ఆ అమ్మాయి కులమేటో చూడట్లేదు, అమ్మాయి మతమేటో చూడట్లేదు, ఏమీ చూడకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీకు పడుకోవడానికి కులము మతము అడ్డు రాదు, కానీ గుళ్ళోకి వెళ్ళడానికి స్వాములకి వెళ్ళడానికి వెళ్తుంది. ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్ళిపోతుంటే మీరు ఇంకా ఈ రిజర్వేషన్తోని ఈ కులాలతోని ఈ మతాలతో తన్నుకు సండి. ఇంకో 100 సంవత్సరాలైనా దేశం ఇంకా ఇలాగే ఉంటుంది. 2026లో జరిగిన సిచ్యువేషన్, జస్ట్ 1 వీక్ సంక్రాంతిలో జరిగిన సిచ్యువేషన్. ఇంక చెప్పండి, ఇప్పుడు మనం ఈ రిజర్వేషన్ని మొన్నటి వరకు తీసేయాలి అన్నాం. ఇంకా ఇలా సిచ్యువేషన్లు రోజుకి ఇలా జరుగుతుంటే ఇంకెక్కడ తీరం అవుతుంది? మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత భయ్య నాకైతే ఒకటి అనిపించింది, కరెక్టే, మనలోకి అయితే యూనిట్ అయితే లేదు భయ్య. ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాను. ఒక హిందువుని గుళ్ళ రాకపోతే ఇంకెందుకు భయ్య ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి కొట్టుకొని చచ్చిపోవడమేనా మనం ఎప్పుడు చూసినా? ఇంకా విభజిస్తూ ఉన్నాం భయ్య. ఇప్పుడు 2020లో ఉన్నాం. ఇంకా కులం అనుకుంటా చూస్తూ ఉంటే మనలో మనకే యూనిట్ లేకపోతే రేపు పొద్దున ఎవడో ఒకడు వచ్చేసి మనం ఏమైనా చేస్తే అప్పుడు ఎవరి భయ వచ్చే నాకు అర్థం కాడుతాను. గుళ్ళకి రానే రా భయ్య మన అని చెప్పి తప్పేం లేదు. అన్వేష్ ఇప్పటిదాకా తెగ తిట్టారు ఒక మాట అన్నందుకు. ఇప్పుడు గుళ్ళకి రాకపోతే స్వామాలు వేసిన తర్వాత కూడా రాకపోతే ఎందుకు అయ్యా నాకు అర్థం కడుతున్నాను. మరి తాళం వేస్తారు, ఎంత అన్యాయమా? ఎక్కడ నేర్చుకున్నారు భయ్య నాకు అర్థం కడుతున్నాను. ఎవరు చెప్పారు భయ్య ఇలా ఏమని చెప్పేసి? ఇక్కడంటే తెలిసింది భయ్య. మరి శబరిమలకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆపేస్తారా? వీళ్ళు అని చెప్పేసి ఎందుకు భయ్య ఇలా విభేదించి నాకు అర్థం కడుతున్నాను. మనలో మనకి యూనిట్ లేకపోతే ఇంకెందుకు భయ్య నాకు అర్థం కడుతున్నాను. ఒక హిందువుగా పుట్టినందుకు పక్కను కూడా నిందిస్తూ ఉంటే ఎలా భయ్య? మీరు రావద్దంటే రేపు పొద్దున ఓడొస్తారు భయ్య. రేపు పొద్దున హాస్పిటల్ పడారనుకో పక్కన రావద్దా ఇంటికి? ఓడెత్తారా అవి నాకు అర్థం కాదు. అప్పుడు చూస్తారా నువ్వు ఎస్టీ అని చెప్పేసి, నువ్వు కాదని చెప్పేసి, ముట్టుకోదని చెప్పేసి ఆపదున్నప్పుడు మనిషేగా భయ్య వచ్చే నాకు అర్థం కడుతున్నావు. ఇంకా కులం అనుకుంటూ కొట్టుకుంటా ఉంటే ఏం భయ్య నాకు అర్థం కడుతున్నావు. అతను తప్పే మాట్లాడ భయ్య. అన్వేష్ కరెక్ట్గా మాట్లాడాడు. నాకు బాగా నచ్చలే భయ్య చేసిన పనికి. మరీ అన్యాయం, ఎంత దారుణంగా అయితే ఎవరైతే చేయరని చెప్పేసి నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయిపోయింది అయ్యా. ఇది నాకు కూడా మీరు చేయడం మాత్రం ఇలా చేయడం అయితే రాంగ్ అనేసి నా అభిప్రాయం అయ్యా. ఇంకా జనరేషన్ మారుతున్న కొద్దీ ఇంకా పాతగా లెక్క మాట్లాడేది భయ్య నాకు అర్థం కడతాను. దోస్తానం కూడా ఉంటుంది ఈ మధ్య. ఇక్కడనే విభేదిస్తూ ఉన్నారు అన్నమాట. నాకు ఇది ఎలా అంటే తప్పుగా బూతులు అయితే మాట్లాడలేవద్దు అనుకుంటున్నాం అన్నమాట. మరి మాట్లాడడం కూడా కరెక్ట్ పద్ధతి చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం. అంతకంటే ఇంకేం లేదు. ఇది మాత్రం తప్పు భయ్య. అన్వేష్ దాంట్లో తప్పు మాట్లాడింది ఏం లేదు. ఇప్పటిదాకా నెగిటివ్ అన్నారు కానీ అతను మాట్లాడడం మొత్తం పాజిటివ్గా అవుతుంది తప్ప నాకైతే నెగిటివ్ అనిపించట్లేదు. దీన్ని కంపేర్ చేయకని చెప్పేసి అనకండి. సో దాని దగ్గర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉండాలి అన్నమాట. మనుషులంతా ఒకటే అనే కాడికి తీసుకొస్తే బాగుంటుంది చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ వేరే అవుతుంది. దీనిపై మేము అభిప్రాయం అంటే కింద కామెంట్ చెప్పండి. తను మాట్లాడే రేట్ అనేది నాకైతే రేట్ అనిపించింది భయ్య. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ. జై హింద్.